అవర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబుపై వేటు, కారణం ఇదే. భద్రాచలం రామాలయ ఈవోపై దాడి. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి. హైదరాబాద్లోని నందీనగర్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ని మంగళవారం నాడు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. సోమవారం కరీంనగర్లో జరిగిన జోనల్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్లో మెదక్లో 10 పథకాలు సాధించారు. ఇక 10 పథకాలు సాధించిన ఈ సిబ్బందికి రివార్డు కూడా మంజూరు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చాలని కోరారు. ఇక జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ మాట్లాడుతూ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ సోమవారం పథకాలు సాధించిన సిబ్బందికి ఘనంగా సన్మానించారు. వచ్చే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ కు సెలెక్ట్. ఇక మెడల్ సాధించిన సిబ్బందికి రివార్డు మంజూరు చేశారు. యాక్సెస్ కంట్రోల్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ మరియు పోలీస్ కానిస్టేబుల్ సిద్దిరాములు ఇద్దరికి బంగారు పథకం లభించింది. ఏసీ గ్రౌండ్ సెర్చ్ ఈవెంట్ విభాగంలో ఏఆర్హెచ్సి రవీందర్ మరియు పీసీ నర్సింహులు 2వ స్థానంతో వెండి పథకాన్ని సాధించారు. కంప్యూటర్స్ అవేరెన్స్ విభాగంలో పీసీ సతీష్ రావు మొదటి స్థానం పొంది బంగారు పథకం లభించుకున్నాడు. ఇక అదేవిధంగా కంప్యూటర్ ఆటోమేషన్ విభాగంలో కూడా 3వ స్థానం సాధించారు. ఇక సైంటిఫిక్ ఎయిడ్ ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ విభాగంలో పీసీ అశ్వక్ 3వ స్థానం సాధించారు. ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ విభాగంలో పీసీ శ్రీధర్ గౌడ్ రెండింటిలో మొదటి స్థానం సాధించి 2 బంగారు పథకాల్ని కైవసం చేసుకున్నాడు. సీతక్క నువ్వు ఆదివాసి బిడ్డ అనే కార్డు వాడుకొని కేటీఆర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. సీతక్క ఎన్నికల ముందు స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా అమాయకంగా మొహం పెట్టుకుని ఓట్లడిగి గెలిచాక మొత్తం క్యారెక్టరే మార్చేసింది. నువ్వు నిజంగా ఆదివాసి బిడ్డ అయితే జీవో 49 ఎందుకు రద్దు చేయటం లేదు? ములుగు నియోజకవర్గంలో జరిగే అక్రమాలను చూపిన జర్నలిస్టులను నీ అనుచరులతో కొట్టించలేదా? నీ అనుచరుల ఒత్తిడి వల్ల ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రశ్నించే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోలేదా? నీకు మావోయిస్టులు లేఖ రాయటం నిజం కాదా అంటూ బీఆర్ఎస్ నాయకురాలు మాడోతు కవిత హెచ్చరించారు. న్యాయం చేయదలుచుకుంటే ఒక ఆదివాసి బిడ్డగా ఏదైతే జీవో నెంబర్ 49 మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మీరు గమనించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మీరు న్యాయం చేయదలుచుకుంటే ఒక ఆదివాసి బిడ్డగా ఏదైతే జీవో నెంబర్ 49 ఉందో, అంటే ములుగు నియోజకవర్గంలో ఆదివాసి బిడ్డలకి ఇబ్బంది అవుతుంది, తరిమి కొడుతూ ఉన్నారు, మాకు ఆపద ఉంది జీవో 49 ద్వారా అని ఎవరైతే అందరూ రోడ్ ఎక్కి ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఆదివాసి హక్కులని కాల రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అందరూ వాబోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని మావోయిస్ట్ పార్టీ తరపున లేఖ రాసిన విషయాన్ని కూడా వాస్తవం కాదా అని మేము సీతక్కని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా మీరు నిజంగా ఒక ఆదివాసి బిడ్డ అయితే మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే, మీరు క్యాబినెట్లో ఉన్నారు, నిజంగా మీరు ఆదివాసి బిడ్డకు న్యాయం చేయగలిగేదైతే జీవో 49 ఎందుకు రద్దు చేయట్లేదో మీరు ఆదివాసి బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు మీరు ముందు గమనించాలి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్, ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అని వారు వాపోతే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకునే విషయం మీ దృష్టికి రాలేదా? మీ కళ్ళు మూసుకుపోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు
మీ అనుచరులు ఏవైతే ఇసుక దందాలు చేస్తున్నా మిగతా అంతా కూడా మీరు మంత్రి అయినాక అరాచకాలన్నీ కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు బయటపడితే మీరు పిడిగుద్దులు గుద్ది వారిని ఇబ్బంది పెట్టి కార్లో లాకెట్టి వాళ్ళు మీ కార్యకర్తలు మీ అనుచరగడం కొట్టింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు మాటి మాటికి ఆదివాసి బిడ్డ అని చెప్పుకుంటూ ఆదివాసి కార్డు వాడుకుంటూ మా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. మీరు ఎట్లుందంటే ముసలి కన్నీరు గారుస్తూ ఇవాళ స్వాతి ముత్యంగా యాక్టింగ్ చేసుకుంటూ ఫేస్ పెట్టుకుంటూ గతంలో ఉన్న ధనసరి సీతక్క వేరు, అధికారం వచ్చినాక మంత్రి అయినాక సీతక్క యొక్క వేరైందనేది మీరు గమనించాలని తెలియవస్తా ఉన్నాం. రాత్రి అందరూ పడుకున్నాక షేక్ ఆసిఫ్ తండ్రి షేక్ షాదుల్ వయసు 16 సంవత్సరాలు. ఇక కులం ముస్లిం, వృత్తి విద్యార్థి, నివాసం చేగుంటలో ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ ఇప్పించడం లేదని అలిగి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వారి తల్లిదండ్రులు చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లేదు. ఇక అతను ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు తెలుపు గోధుమ రంగు షర్టు, నీలం రంగు పాయింట్ ధరించాడు. అతడు కోలముఖం కలిగి నలుపు రంగు కలవాడు అంటున్నారు. ఇక ఎత్తు సుమారు 4 ఫీట్లు. ఇలాంటి విషయంలో షేక్ సాదుల్ తండ్రి షేక్ మౌలానా వయసు 44 సంవత్సరాలుండగా వృత్తిరీత్యా కూలి పని చేసుకుంటాడు. ఇక అతడు కూడా నివాసం చేగుంట. ఆయన ఫిర్యాదు మేరకు జి చైతన్య కుమార్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేగుంట పిఎస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం అత్యంత మారుమూల గ్రామాలైన రేగోడు మండలం సిందోల్, లింగంపల్లి, తాటిపల్లి గ్రామాలకు కలెక్టర్ సందర్శించి అక్కడ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు మరియు ఇతర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ప్రజలు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిర్మాణ పురోగతిని లబ్ధిదారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని, నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలని, తొందరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. దశల వారీగా ప్రభుత్వం నగదును జమ చేస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామ పరిసరాలను పరిశీలించి తాగునీరు, ఇళ్లలో ఎయిర్ కూలర్లు, టైర్లలో నీటి నిల్వ, డ్రైనేజీ మొదలైన వాటిని పరిశీలించి నివాసితులకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డెంగ్యూ, మలేరియా మరియు చికెన్ గున్యా వంటి కాలానుగుణ జ్వరాలకు దారితీసే డ్రైన్ వాటర్ నిల్వ వంటి సమస్యల గురించి ఆయన వారికి అవగాహన కల్పించారు. దీనిని నివారించడానికి ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించడం మరియు దోమల లార్వాలను నివారించడం, అన్ని పాత గోళాలు ఖాళీ చేయటం ముఖ్యంగా పేర్కొన్నారు. ప్రజలు వ్యక్తిగత శారీరక పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఏవైనా జ్వరాలు మరియు ఇతర సీజనల్ వ్యాధులు వస్తే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని కాచి చల్లార్చిన నీటిని ప్రజలు సేవించాలని అన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరమని వివరించారు. అనంతరం కలెక్టర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తూ బోధన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని, బడికి వెళ్లే పిల్లల హాజరు శాతం పెరగాలని తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఫిర్యాదుదారునికి చెందిన ఓ కంపెనీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ను పొందటానికి గల ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి ఫిర్యాదుదారు నుండి 8,000 రూపాయల లంచం తీసుకుంటూ తెలంగాణ అనీషా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్లోని మాధాపూర్ ప్రాంతపు ఉప రాష్ట్ర పనుల అధికారి ఎం సుధా. భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తంపట్నంలో కబ్జాకి గురవుతున్న భూములను ఈవో రమాదేవి అడ్డుకున్నారు. ఇక రామాదేవిపై దాడి చేశారు అక్రమదారులు. స్పృహ తప్పి పడిపోయారు. ఇక గత కొద్ది రోజులుగా అక్రమదారులకు దేవాదాయ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం చోటు చేసుకుంటుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న దేవాదాయ శాఖ సిబ్బందిపై అక్రమదారులు దాడి చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఓ రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటుపడింది. ఆయన అన్యమత ప్రార్థనకు హాజరవుతున్నాడని టీటీడీ నిర్ధారించింది. ఈ మేరకు రాజశేఖర్ బాబును విధుల నుంచి సస్పెండ్ చేసింది. రాజశేఖర్ బాబు గత కొంతకాలంగా పుత్తూరులో అన్యమత ప్రార్థనకు హాజరవుతున్న విషయాన్ని ఓ భక్తుడు ఫోటోలు తీసి టీటీడీ దృష్టికి తీసుకువచ్చాడు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టి రాజశేఖర్ బాబు ప్రతి ఆదివారం నాడు అన్యమత ప్రార్థనా మందిరానికి హాజరవుతున్నట్టు గుర్తించింది. ఇది టీటీడీ నియమావళికి విరుద్ధం కావడంతో ఆయనపై తాజాగా చర్యలు తీసుకున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అన్ని ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబుపై వేటు, కారణం ఇదే. భద్రాచలం రామాలయ ఈఓపై దాడి. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.